నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. లయన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, మృతి చెందిన యువకుడు. రోడ్డంతా గోతులే, అవస్థలు పడుతున్న వాహన చోదకులు. సోమల అటవీ ప్రాంతంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు. వార్తలోని వివరాలు. అక్టోబర్ 13వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వివిధ రకాల కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు శిబిరానికి రాగా మదనపల్లి లయన్స్ క్లబ్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్లకు నిర్ధారించారు. లయన్స్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగగా అంబాసిడర్ డాక్టర్ పి శివ, చైర్మన్ వరదారెడ్డిలు శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయోపరిమితి లేకుండా కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు కేసీటీవీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ పొంగనూరులో చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో లయన్స్ నిర్వహిస్తున్నటువంటి ఐ క్యాంప్ కూడా ఒకటి. ఇది దాదాపు 25 సంవత్సరాలుగా ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు దాదాపు 20,000 పైనే ఉచితంగా ఐఓఎల్ ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. అంటే దాదాపు 20,000 మందికి పైనే చూపును ప్రసాదించడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాల్లో డయాలసిస్ సెంటర్ అయితేనేమి, డయాలసిస్ సెంటర్ ద్వారా ప్రతిరోజు దాదాపు 40 మందికి ప్రాణదానం చేస్తుంది. అదేవిధంగా ఐ క్యాంపులు, తర్వాత హెల్త్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు, పిల్లలకు స్కాలర్షిప్, చదువుకునేటువంటి పిల్లలకు స్కాలర్షిప్, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో లయన్స్ మోటో వచ్చి సైట్ ఫస్ట్ అంటారు. సైట్ ఫస్ట్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత మనం కంటి చూపుకి ఇవ్వాలి. ఎందుకంటే కంటి చూపు లేకుండా ఇంకేమీ కూడా మనం చేయలేము. కాబట్టి మొదటి ప్రాధాన్యత కంటి చూపుకు వస్తుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కంటి చూపు బాగుంటే అందరూ కూడా ఏం తింటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ ప్రపంచాన్ని చూడడానికి, అద్భుతమైన ప్రపంచాన్ని కూడా చూడడానికి బాగుంటుంది. కాబట్టి ప్రతి నెల 2వ ఆదివారం బిఎంఎస్ క్లబ్, స్థానిక బిఎంఎస్ క్లబ్ నందు ఈ ఉచిత నేత్ర చికిత్స నిర్వహించబడుతుంది. ఈ శిబిరానికి ఈ ప్రెమిసెస్ని ఇచ్చినటువంటి బిఎంఎస్ క్లబ్ వాళ్ళు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా లయన్స్ దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు పైబడుతుంది. లయన్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి సంవత్సరం కొత్త వరవడితో అనేక సేవా కార్యక్రమాలు కొత్తగా యాడ్ చేస్తున్నారు. క్లాత్ బ్యాంక్ అయితేనేమి, చెస్ అయితేనేమి, చెస్ టోర్నమెంట్, తర్వాత వచ్చి పిల్లలకు క్యారమ్స్ అయితేనేమి, తర్వాత లియో క్లబ్ అనే ఒక క్లబ్ స్టార్ట్ అయ్యి ఆ క్లబ్ ద్వారా చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాలు చేసేదానికి కూడా పిల్లలను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది.
కాబట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చేసే కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి అందరికీ తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. లైన్స్ అంటే వేర్ దేర్ ఈజ్ నీడ్ దేర్ ఈజ్ ఎ లైన్. ఎవరికి ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే ఏవైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, తర్వాత నేచురల్ కెలామిటీస్ ప్రకృతి వైపరీత్యం వలన వరదలు వచ్చినా ఏ వచ్చినా కూడా లయన్స్ క్లబ్ ముందుంటుంది. అదేవిధంగా కరోనా సమయంలో మా లయన్స్ క్లబ్ పక్షాన చేసినటువంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా దగ్గర స్కాలర్షిప్స్ తీసుకొని లయన్స్ క్లబ్ ద్వారా స్కాలర్షిప్ పొంది ఇంజనీర్లు, డాక్టర్లు దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. మరి మొట్టమొదటిగా ఈ యొక్క కంప్యూటర్స్ కూడా మేమే ఇంట్రడ్యూస్ చేశాము పుంగనూరు పట్టణంలో. బసవరాజ హై స్కూల్ నందు అప్పుడు మొగలేప్ప నాయుడు గారు ఉపాధ్యాయుడు, ఆయన ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. అప్పుడు కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్షల రూపాయలు సొంత నిధులతో లయన్స్ క్లబ్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రజలు కూడా గమనించాలి. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ సుమారు 2.5 కోట్ల రూపాయలతో పుంగనూరు పట్టణంలో ఏర్పాటు చేసి దానికి అనేకమైనటువంటి దాతలు, ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి 66 లక్షల రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలు కూడా వారు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా లయన్స్ క్లబ్ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి కొద్దీ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు కూడా డొనేట్ చేసి ఈరోజు ఆ 2.5 కోట్లతో ఆ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేస్తే రోజుకు 1,60,000 రూపాయల సర్వీస్ యాక్టివిటీ జరుగుతూ ఉందంటే నిజంగా కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని తలపెట్టి ఈరోజు మేము లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా చేస్తున్నటువంటి దానికి ప్రజలు సహకరిస్తున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా సహకరిస్తూ, ముఖ్యంగా కేసీటీవీ ద్వారా మా జోన్ చైర్మన్ ముత్యాలన్న గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియపరిచి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దపంచాని మండలం వీరపల్లి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు పెద్దపంచాని పోలీసులు మెరుపు దాడులు నిర్వహించడంతో గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్న ముఠాలోని ప్రధాన సభ్యుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల ముఠాలో పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాస్ ప్రకాష్, చౌడేపల్లి మండలానికి చెందిన శ్రీనివాసులు వినోద్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమల మండలం ఆవులపల్లి పంచాయతీలోని పట్రపల్లి, కొత్తూరు గ్రామాల సమీపాన అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. పట్రపల్లి వద్ద వరి, టొమాటో, బీన్స్ తదితర పంటలను ధ్వంసం చేశాయి ఏనుగుల గుంపు. అటవీ ప్రాంతంలోకి 3 రోజులుగా తిష్టవేశాయి ఏనుగుల గుంపు. తరచూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. రైతులు పంట పొలాల వద్ద వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగుల గుంపు ఆదివారం సంచరిస్తున్న దృశ్యాలు ఇవి. ఎట్లా పడతాయి
మసీదుకు సంబంధించి చింత చెట్లను వేలం వేశారు. చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామం గురుమర్దనపల్లి సమీపంలోని మసీదుకు సంబంధించి చింత చెట్ల పలసాయం వేలంపాట కమిటీ సభ్యుల సమక్షంలో జరిగింది. కరీముల్లా మరియు షమీర్లాల్ 26,000 రూపాయలు వేలంపాట ద్వారా 1 సంవత్సరం పాటు పలసాయాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో బాబా ఫక్రుద్దీన్, సదాం హుసేన్, అంజాద్, రియాజ్, యూసుఫ్, దాదాపీర్, లియావత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పుంగనూరు పట్టణంలో గల గురుమర్దనపల్లి సమీపంలో గల ఆరాధ్య మసీదుకు చెందిన దాదాపు 29-30 మాన్లు చింతమాన్లు పలసాయము వేలం వేయడం జరిగింది. ఈ వేలం పాటలో పుంగనూరు పట్టణానికి చెందిన కరీముల్లా అనే అతను ఈ వేలం పాట దక్కించుకొని 26,000 రూపాయలకి నగదుగా చెల్లించినట్లు ఒప్పుకొని ఈరోజు వేలంపాటలో తీర్మానం గురుమర్దనపల్లి గ్రామస్తుల రైతుల ముందర మా ఆరాధ్య కమిటీ అందరి సమక్షంలో వేలంపాట జరిగి ఈరోజు వానికి పలసాయం ఈ సంవత్సరం జరిగే పలసాయము చింతమాన్ల పలసాయము వానికి ఇవ్వడం జరిగింది. పుంగనూరు బెంగళూరు రోడ్డుపై గోతులు ఏర్పడి దెబ్బతింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింత అధ్వానంగా ఈ రోడ్డు మారింది. పుంగమ్మ కట్టపై నుంచి పుంగనూరు సరిహద్దు వరకు ఈ మార్గం అడుగడుగున గుంతలమయంగా మారింది. వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సోమల మండలం బంగారు తిరుతని గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. గిరి ప్రదక్షిణ సందర్భంగా బంగారు తిరుతని కొండ భక్తులతో కెక్కిరేసింది. ప్రతి ఏటా తిరుమల మాసం పురస్కరించుకుని ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి పొంగనూరు ప్రధాన రహదారిలో సోమల వద్ద వెలిసిన పరశ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తాదులు పూజలు చేసి దీపాలు వెలిగించి బంగారు తిరుతని కొండ ప్రదక్షిణను ప్రారంభించారు. అక్కడి నుంచి కొండ మీద ఉన్న స్వామివారి పాదాల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు చేశారు. వందలాదిగా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ గిరి ప్రదర్శన పూర్తి చేశారు. తిరిగి ఆలయం చేరుకుని భజనలు చేశారు. భక్తాదుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లారు. కార్యక్రమాన్ని సోమశేఖర్ రాయల్, ముని వెంకటప్ప, లింగయ్య, డ్రైవర్ సోము, కానిస్టేబుల్ కిరణ్ కుమార్, హరినాథ్, మునిచంద్ర, మునిరాజ మరియు భక్తాదులు పర్యవేక్షించారు.
దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని పొంగనూరు బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షులు జగదీష్ రాజు కోరారు. ఆత్మ నిర్భయ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పొంగనూరు మండలం రాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద నాయకులు టీవీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆత్మ నిర్భయ కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్లికారాణి, పెదమఠం బాబు, మణి మొదలియార్, అరవపల్లి వెంకటరెడ్డి, ఫరూక్, భాస్కర్, శివ, రమేష్, మంజు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంటింటా స్వదేశీ నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. మన ఇంట్లో మన పిల్లలకు కూడా ఈ విషయాలు చెప్తే వాళ్ళు కూడా ఏంటంటే భావితరాలే మన భారతదేశానికి ముఖ్యం. భావితరాల వాళ్ళందరికీ కూడా మనం ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని చేరవేస్తే మంచిది. మన ఇంటి ప్రాంతంలో ఈరోజు తక్కువ మంది వచ్చిండొచ్చు. మీ ఇంట్లో పక్కన చుట్టుపక్కల ఒక ముగ్గురు నలుగురు మీరు, లేదా పక్కన ఇంటి వాళ్ళకి ఇంకో ముగ్గురు నలుగురు, అట్లా మొత్తం అందరికీ కూడా చెప్పినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలుగుతుంది ఈ విషయం మీద. ఆ విధంగా మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా నేను స్వదేశీ వస్తువులనే కొంటాను అనేసి ఇప్పుడు మనం వచ్చిన ప్రతిజ్ఞ చేస్తాము. ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా రోజువారీ జీవితంలో సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తులని ఉపయోగిస్తాను. దిగుమతి చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను. ఇంట్లోను పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను. మన దేశ అన్నదాతలకు మరియు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను. యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవర్చేలా ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యత తెలియజేస్తాను. కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోను భారతీయ భాషలని మాట్లాడతాను. పర్యావరణంపై జాగ్రత్త కలిగి పర్యావరణ హితులై మరియు స్వదేశీ ఉత్పత్తులని వినియోగిస్తాను. అలాగే దేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాను. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పొంగనూరు మండలంలో ఆదివారం జరిగింది. మండల పరిధిలోని గుడిసెబండ పంచాయతీ టోల్ ప్లాజాకు 1 కిలోమీటర్ దూరంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఈచర్ వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు గాయపడిన వ్యక్తిని హైవే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పెదపంజాని మండలానికి చెందిన 25 సంవత్సరాల జమీర్గా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోమల మండలం పెద్దపరపల్లి గ్రామ సమీపంలో గార్గయ్య నదిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి కల్వర్ట్ ఆదివారం వేకువజామున కొట్టుకుపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం అధికం కావడంతో కొట్టుకుపోయింది కల్వర్ట్. బోనమంద నుంచి పెద్దపరపల్లి వద్ద గ్రామానికి వెళ్లేందుకు ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వంతెన దాటుతున్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లయన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, మృతి చెందిన యువకుడు. రోడ్డంతా గోతులే, అవస్థలు పడుతున్న వాహన చోదకులు. సోమల అటవీ ప్రాంతంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.